రేపు అస్సాంలో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50కి పైగా ప్రధాన కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేకంగా కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు పహారా కాస్తున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత 8:30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని సీసీటీవీ కెమెరాల ద్వారా రికార్డ్ చేస్తారు. అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలోనే బాక్సులను తెరుస్తారు. అస్సాంలో మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్య 126 ఉంటే ఇందులో 64 సీట్లు సాధించిన పార్టీకి అధికారం దక్కనుంది. రేపు ప్రకటించే ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ ఆధిపత్యం ఉండే అవకాశం ఉందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల చేశాయి. సీఎం హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి 3/2 మెజారిటీ సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని అసోం సన్మిలితో మోర్చా గతంతో పోలిస్తే కొన్ని స్థానాల్లో పోటీని ఇస్తున్నట్లుగా కనిపిస్తున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి చేరుకోకపోవచ్చని సర్వేలు చెబుతున్నాయి.